చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. అరే రే 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 అమరావతిని చూస్తేందుకు కన్ను దాల్తలేవి. ఇవాళ అభివృద్ధి దిశగా అడుగులేస్తేందుకు అమరావతిలో మళ్ళీ సురువు చేసిరు కదా. వామ్మో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాబ్ వచ్చిండు. ఇక అటు ఏపీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు కోలాహలం అయిపోయింది అనుకో రాదుండ్రి. ఇక అమరావతి అంటే ఏంది, దాని అవకాత ఏంది, ఎట్లుండాలనేది మొత్తం కళ్ళకు కట్టినట్టు చూద్దాములా ఒక పారి పోయి. ఏదేమైనా ఈ అమరావతి కోసం టీవీ5 కూడా చాలా కష్టపడ్డది. ముఖ్యంగా బీఆర్ నాయుడు సార్ కూడా అనుకో రాదుర్రి. ఎందుకనంటే కేసులైన ఆయన మీద, ఇటు ఛానల్ మీద పెట్టిరు, ఎన్ని తిప్పలైన అమరావతి కోసం. గ్రాఫిక్ బిల్డింగ్లు అన్నారు, అదన్నారు ఇదన్నారు. జగనాలు ఏడునో ఆయన జర గిట్మొక్కను చూడు ఎట్లుందో, ఆ వైభవం ఎట్లుంది, ఆ వైభోగం ఎట్లుంది గిట్ట చూడు. అబ్బా అబ్బా ఎక్కడి జనము ఏం కథ, కాలు వెట్ట సందు లేకుండా మోడీ సభ చూడుర్రి ఎంత అంగరంగ వైభవంగా అయిందో. ఇయ్యాల ఏపీలా చరిత్రాత్మక ఘట్టము ఆవిష్కృతమైందులో భవిష్యత్తు ఆశయ సాధనకి జనం ధరలచ్చిండ్రు. దీంతోటి అన్ని దారులు అమరావతి దిక్కేగా దిల్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి అమరావతికి ధరలిండ్లు జనాలు. ఇయ్యాల అడ్డంకులు అధిగమించి అమరావతి ప్రగతి పయనానికి అడుగులు పడ్డాయి. పడిలేసుడు కెరటం గుణం. అమరావతి కూడా ఒక కెరటమే. పంకపాటి హయాంలా వెనకడుగు పడ్డా కూటమి సర్కారు వచ్చినాక రెట్టింపు ఆశలతోటి మళ్ళీ ఎగిసిపడ్డది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 49,000 కోట్ల రూపాయలతోటి ఆవిష్కృతమైతాంది. ఇంకా 61,000 కోట్ల పనులు చేపట్టే అవకాశం కూడా ఉండు. రాజధాని చుట్టుపక్క పొంటున్న కీలకమైన సదుపాయాలకు బీజం పడుతుండుతోటి ఇక మొత్తానికైతే అమరావతి ఎలిగిందనే చెప్పాలా. నరేంద్ర మోడీ గారి పైన ఉండే నమ్మకం, తెలుగుదేశం జనసేన నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేసి రాష్ట్రం మొత్తం తిరగబడింది. 94% హిట్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరం, ఏం చేయాలో తెలియని పరిస్థితి. నేను 4వ ముఖ్యమంత్రి, కానీ ఎటు చూసినా ఆఘాతమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం, వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. పంకపాటోళ్ళు జర్రంతా పెద్దగా కండ్లు చేసుకొని చూస్తే మంచిగుంటుంది. గిది కదా పాలన అంటే, గిట్లుండాలే. ఇక మీరు మాట్లాడినరు 3 రాజధానులు 36 దర్వాజాలు అనుకుంటా. చూసినారులా పాలన అంటే గిట్లుండది. ఇక మొత్తానికైతే ఇంకింత మంచిగా చేద్దాము, ఎట్లంటే గట్లుండాలి, దేనికంటే దానికి సై అన్నట్టు. ఇక ఇటు ప్రధానమంత్రి మోడీ కూడా మాట్లాడుకొచ్చిండు. చంద్రబాబుజీ टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं. जब मैं गुजरात में नया मुख्यमंत्री बना, बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है. मैं लागू कर रहा हूं और मैं अपने अनुभव से कहता हूं, फ्यूचर टेक्नोलॉजी हो, बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो, तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं. ఇక మొత్తానికైతే సభ అయితే జోరుగా అయిందుల్లా. వచ్చిన జనాలకు ఎసోంటి తక్లీఫులు లేకుండా ఇక వాళ్ళకు తిండి బిండి మొత్తం ఏర్పాటు కూడా చేసిండ్రు. అరే మొత్తం గిట్లా అయిపోయినాయి. ఈ చెడగొట్టు వానలకు మొత్తం తోటలు ఆగమాగం అయిపోయినాయి అనుకో రాదుర్రి. ఈ మామిడి పండ్లు బొప్పాయి ఇట్లాంటివన్నీ ఆగమైపోయినాయి. ఇక చూసుకుంటా ఎట్లుండాలో రైతులు రందిలున్నట్టు అనుకొని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పోయినుండే వాళ్ళ దగ్గరికి. ఎంత పంట నష్టం జరిగింది, ఎంత కష్టం కలిగింది, మరి సర్కారు మీకు ఏం చేస్తుంది, మేము సాయం ఉంటామని చెప్పి అయితే భరోసా ఇచ్చిండు. జర గదన్న ఊరట్టు ఉంటుంది కదా ఇక ఓడిపోయిన రైతుకు. ఏం చేస్తాం, అమ్ముకుంటే పంట చేతికి వస్తుంది అంటే వాళ్ళకు ఈ అడమైన వానలు, ఈదరగాలులు, చెట్లు ఊరిగి కాయలు కూలి అంతా ఆగమాగం అయిపోయింది అనుకో రాదురి. ఇక ఎమ్మెల్యే సాబు వచ్చి చెప్పుడుతోటి జరంత నిమ్మల పడ్డట్టురు, కానీ మొత్తాన్ని అంచనా వేస్తున్నారట ఎంత నష్టం జరిగింది అనేది మొత్తం పంట అంతా. అరే ఈ మధ్యలో ఎందుకు వస్తున్నాయో వానలు, కానీ ఎండాకాలం దినమే పౌ తిట్లు వస్తే ఆగం చేస్తాయి.
పెద్ద పెద్ద గాలులాయే వానలతోటి రాళ్లాయే. గీ రాళ్లకు పంటలు ఎక్కడి అక్కడ దెబ్బతింటున్నాయి చూడుండ్రి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం మొత్తం మీద రాత్రి పడ్డ ఆనకు మొత్తానికైతే ఎక్కడి పంటలు అక్కడ మొత్తం ఆగమైపోయినాయి. మామిడి తోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. కొన్ని ఊర్లల్లా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరు పర్యటించిండులో పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులతోటి రైతులతోటి కలిసి చూసిండు. పంట నష్టాన్ని అంచనా వేసి సర్కారు రైతులకు నష్టపరిహారం అందజేస్తదని భరోసా ఇచ్చిండు. ఇక చూడుండ్రి, వరి పంట మొత్తం నేలకే ఒరిగింది. మామిడికాయలు కింద పడి ఏడి ఆడ దెబ్బతిన్నాయి. ఇంకిన్ని పంటలు కూడా గట్లనే ఉండే. పెద్ద పెద్ద ఆనలాయే గాల్పు దుమారాలయ్యి. ఉత్త ఆనలచ్చే రాక ఇంకా అడగండ్ల వాననాయి. వీటితోటి రైతులు ఏం చేయాలనో దోష స్థితిలో ఆగమాగంలో ఉన్నారులా. ప్రతి ఊర్లో ఎంతదా కానబడ్డది. ఎంతెంత పంట నష్టం జరిగిందో తెలుసుకోవాలని అధికారులకైతే మొత్తానికి చెప్పుకొచ్చిండు. ఇక చూడుండ్రి కావాలంటే చాలా బాధాకరం. అకాల వర్షాల ప్రభావంతో అగ్రికల్చర్ అధికారులను కూడా ఇక్కడ సమాయత్తం చేయడం జరిగింది. వారు కూడా రావడం జరిగింది. ఈ యొక్క ఎంత నష్టం జరిగినా ఆ నష్టానికంతా కూడా నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించడానికి, ఎందుకంటే ఈ అకాల వర్షాల వల్ల నష్టం జరుగుతుందని కూడా తెలుసు. ఇది ప్రకృతి ధర్మం, ఎవరు మేము చేయలేము కాబట్టి. అయినా రైతును ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి తప్పకుండా ఈ పంట నష్టాన్ని సంబంధిత అధికారులు, అగ్రికల్చర్ అధికారులు వచ్చి అంచనా వేసి ఈ పంట నష్టం ఎంత చెల్లించాలో తప్పకుండా వాళ్ళ అంచనాల ప్రకారం రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారం రైతుకు నష్టం జరగకుండా తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తాం. వామ్మో వామ్మో, ఎక్కడికక్కడ పంటలు నేల కొరిగిపోయినాయి కదనులా. ఇక మరి వరి కింద పడితే ఒడ్లు ఎట్లా తీసుకోవాలి చెప్పుండ్రి. గింత పెద్ద ఆనలు రాళ్లతోటి కొట్టినాక రైతులకు నష్టం కాకపోతే ఇంకేం వత్తదల్లా. ఏం ఆనలో ఏమో పోండ్రి. ఈ చెడగొట్టు వానలు చేయంగా రైతులకు తీరని కట్టాలు రాబట్టి అప్పో సప్పో వేసుకొని పంట వేసుకుంటే చేతికొచ్చే సమయంలో నోట్లే మన్ను కొట్టినంత పని చేస్తున్నాయి గీ ఆనలు. మరి ఏం కొట్టుకపోయిందని గత చిన్న పొలకు లాగం చేసినా నాకు అర్థం కాదు. 7వ తరగతి చదువుతున్నదట, మళ్ళీ 30 ఏళ్ళలోనికి ఇచ్చిరట ఈ ముందు నష్టం అయిపోను. ఇక ఎట్లా చేయాలి, నేను మంచిగా చదువుకునేదాన్ని అయి ఉంటే అప్పుడే నాకు ఈ లగ్గం అనే గుదిబండి వేసిరు, మెడలో ఒక పుసలతాడు కట్టిరు. ఇప్పుడు ఆయన ఎంపటి పోవాలి, ఆయన భర్త ఆయన చెప్పింది తినాలి, ఏంది నా పరిస్థితి అని. ఇక ఆ పొల్ల పాపం వాళ్ళ పంతులమ్మకు ఫోన్ చేసిందట, మేడం ఇట్లా నాకు చెప్పకుండానే పెళ్లి చేసిరంటే జరాగు బిడ్డ నేను చూస్తాను అధికారులను తోలిందట మొత్తం మీద. అక్కడికి పోయినాక ఇక మరి ఏం జరిగింది, ఇంతకు ఇడిపిచ్చిరా, ఏం చేసిరు, ఎట్ల సంగతి అనేది ఇప్పుడు పూరాగా తెలుసుకుందాం. కానీ నేరి ఇవాళ రేపట్ల బాల్య వివాహాలు ఏందులా గంత చిన్న పొల్ల చదువుకుంటామని చదువుకొని ఇవ్వకుంటానట, ఏమో లగ్గం చేసిరు అప్పుడే దాటిపోయిందని. ఇంకా ఎసొంటి కాలంలో బతుకుతున్నారులా. పిల్లను చూడుర్రి, 13 ఏళ్ల పిల్లకే లగ్గం చేసిండ్రు. పిల్ల ఇంకా 7వ తరగతే చదువుతున్నదట. ఏమెత్తిపోతుందో ఏమో మరి గీళ్లకు. గీ ముచ్చట ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం కాడ అయిందుల్లా. ముచ్చట చూస్తే గుండె దరక్కపోతాంది. 7వ తరగతి పిల్లకు బలవంతంగా లగ్గం చేసిండ్రట గామె తల్లిదండ్రులు. ఎండాకాలం సెలవులకు ఇంటికి పోయిందట. ఇక హాస్టల్లో చదువుకున్నది కావచ్చు పిల్ల. ఇంటికచ్చేతాళ్లకు ఇక లగ్గం చేద్దామని మనసు అనిపించిందో ఏమో మరి తల్లిదండ్రులకు గాని ఇక పెళ్లి కుదిర్చిండ్రట. ఇక తెల్లారే పెళ్లి జరిపి ఇక భర్తేమట మెట్టినింటికి పోవని పంపిండ్రట. నులా ఓ 30 ఏళ్ల వయసున్న మనిషికి 7వ తరగతి చదివే పిల్లకు 13 ఏళ్ల పిల్లనిచ్చి లగ్గం చేసిండ్రంటే వీళ్ళని ఏమనాలా. ఇక చూడుండ్రి కావాలంటే. కోట ఎస్టీ గురుకుల పాఠశాల నందు 7th క్లాసు ఇప్పుడే పూర్తి చేసుకుని 23వ తేదీ ఇంటికి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రే వాళ్ళు పెళ్లి చేశారు అమ్మాయికి. ఆ అమ్మాయి ఏమో చిన్న అమ్మాయి, 12 సంవత్సరాలు. అతను 30 ఏళ్ల అబ్బాయికి ఇచ్చి 30 ఏళ్ళ అతనికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. ఆ చిన్న బిడ్డకి అవి ఏమీ అర్థం కాక వాళ్ళ హౌస్ మేడం దగ్గరికి వెళ్ళి తప్పించుకొని వచ్చేసిందట. అది కాక నైట్ టైము వాళ్ళ అమ్మ నాన్న కొట్టేవాళ్ళంట అమ్మాయిని. నీకు పెళ్లి చేశాం కదా, నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని కొడితే ఆ అమ్మాయి హౌస్ మేడం దగ్గర, వాళ్ళ హౌస్ మేడం దగ్గర పోయి చెప్తే వాళ్ళ హౌస్ మేడము ప్రిన్సిపాల్ని తీసుకొని ఎస్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు. తర్వాత అమ్మాయి రిటర్న్గా రాసిచ్చింది. ఓష్ని పాడుగాను. అసలు సమాజం ఎట్లున్నది ఏంది అని తెలుసుకున్నా కూడా గిట్ల యేసుడేందుల్లా. మానసికంగా తట్టుకోలేని బాలిక కాపురం చేయలేనని స్పష్టంగా చెప్పి మళ్ళా పుట్టింటికి వచ్చిందట. తల్లిదండ్రులు తిరిగి భర్త దగ్గరికి పోవాలని బలవంతం చేసుడుతోటి గుండె నిండా బాధితోటి గురుకుల పాఠశాలకు చేరుకుందట పాపం.
టీచర్ల ముంగట కన్నీటి పర్యంతమయ్యి నన్ను కాపాడుండ్రి మేడము అని చెప్పి వేడుకున్నదట. ఇక మేడాలు ఎమ్మట్నే అధికారులకు పోలీసులకు ముచ్చట అందించిర్రట. గీ ముచ్చట మీద స్పందించిన ICDS అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు. ఎమ్మట్నే బాలికను రక్షణ గృహానికి పట్టుకపోయిండ్రులా. ఇక ఇప్పుడు ఆమె గక్కనే ఉంటున్నది. కొంచెం దేరుకోండ్రి గీసుంటోళ్ళు ఉంటే లగ్గం ఎప్పుడు చేయాలి అని చెప్పి తల్లిదండ్రులకు తెలిసి కూడా భారం తీర్చుకుంటే చాలు ఆడపిల్లతోటి కట్టమనుకొని బతకకుండ్రులా జరా. ఇయాల రేపట్ల కొడుకులు చూస్తుండ్రో లేదో గాని బిడ్డలు మాత్రం చూసుకుంటూనే ఉంటారు. గాళ్ళని చదిపించి ఉన్నత శిఖరాలకు ఎరిగేటట్టు చూడాలి గాని గివేం లెక్కలు ఇంకా. అయ్యో గాలి దుమారం నాశనం అయిపోను. ఏడించి వచ్చిందో ఎట్లొచ్చిందో ఏడు కాడికి రేకులు లేపుకొనే పోయింది అనుకో రాదురి. ఇంకా నయం మనుషులు ఉంటే ఎంత ఆగం ఉండేదో ఇండ్లు వేడి కాడికి కూలిపోయినాయి అనుకో. ఇక చూడురు ఓ అమ్మో చెప్పేటట్లేదు కదా. ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళ మీద బండి మీద పోతోలో ఇటు అటు వస్తే మరి గాలి అంత మోపన ఎందుకు వచ్చింది? ఆ ఇండ్ల కప్పులు ఎట్లా లేచిపోయినాయి, స్తంభాలు కూలిపోయినాయి, తీగలు రోడ్డు మీద పడ్డాయి. ఇంకా నయం ఎవరికేం ప్రమాదం జరగలేదు కానీ ఎంత ఆగమవుతుండే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తలేదు ప్రకృతితోటి. ఉన్న పలంగా ఇంట్లోనే ఉన్నారు, గాలి లేపుకొని పోయా రేకుల్ని. అయ్యో చూస్తున్నాక ఇంటి కప్పు అని పరేషాన్ అయిపోయారు వాళ్ళు. ఇక చూడు ఎంత నష్టం జరిగిందో. అయ్యో ఇల్లు మీద ఇంటి కప్పులు లేకుండానే పోయినాయి కదా. ఆగో ఇక్కడో బంగ్లా మీద కూడా రేకులు ఏడి కడలేసిపోయినాయి. ఈ గాలి దుమ్ముకు ఇల్లే లేకుండా పోయింది. అయ్యో పాపం ఎంత కట్టమచ్చి పడ్డదు లగ్గి ఇంటోళ్లకు. NTR జిల్లా కాడున్న జగ్గయ్యపేటల మస్తు గాలి దుమ్ము వచ్చిందట. ఇక వచ్చిన గాలి దుమ్ముతోటి ఎక్కడికక్కడ రేకులు లేచిపోయి ఇండ్ల కప్పులు లేకుండా ఇండ్లు చూడుండ్రి ఎట్లున్నాయో. జగ్గయ్యపేట మండలము షేరు ఊర్లే పొద్దుగాల 2 గంటల సమయంలో వచ్చిన పెద్ద గాలి దుమ్ముతోటి మొత్తానికైతే ఇక షేరు మహమ్మద్పేట ఊర్లే ఇండ్ల మీద కప్పు లేచిపోవడంతోటి ఇక మరి లబోదిబో అంటుర్రు పాపం స్థానికులు. ఇక చూడుండ్రి కావాలంటే. మా షేరు మహమ్మద్పేట గ్రామంలో గండ్రాయి రోడ్డున భారీ ఎత్తున గాలిదుమ్ము రావడం వల్ల వర్షం వల్ల రైకప్పులు వేసి మేము 4 ఇద్దరు పిల్లగాళ్ళు మా అందరం సొసైటీకి కింద వెళ్ళిపోయాను. ఫ్యాన్ ఊడి కింద పడ్డది. మొత్తం పైకి చూసేసరికి పై కప్పు లేదు. అన్ని ఇంకా ఇటుకు బెడ్లు అవి పడితే సొసైటీ కింద దాక్కుని పిల్లలందరం ఉన్నాం. ఇంకా వాన తగ్గాక కిందకి దిగి ఇక పొద్దుగాల ఎవ్వరు లేరు కాబట్టి ఈ ప్రమాదం తప్పింది. రోడ్ల మీద ఎవరైనా ఉంటే ఇక రేకులతోటి ఎంత కథ ఏదుల్లా. ఇప్పుడు ఇంటికి నట్టమే వచ్చే, ఇక ఏమన్నా అయితే జనాలకు కూడా నట్టమే వస్తుండే. ఎక్కడికక్కడ స్తంభాలు కూడా పడిపోయి కరెంటు కూడా లేకుండా అయిందట. ఇగో గీ ఐడియా చేయురులా ఎవ్వలైనా సరే. ఎండ కొట్టదు ఏం కొట్టదు సరి కదా, ఇంకా మంచిగా ఉంటుంది అన్నట్టు సల్వ ఉంటుంది నెత్తిలా. అగో ఒక్క చూడు మొగోళ్ళ లెక్క టోపీలు పెట్టుకునేది కాదా, చీరకొంగు మీద వేసుకుంటే ఎండ ఆగుతలేదా. ఏం చేయాలని ఓ పెద్దది చెట్టు కొమ్మ ఇరిసింది అనుకో రాదురి, మండే తీసి నెత్తిలో పెట్టుకున్నది. ఇక ఎండకు పోతుంటే చల్లగా ఉంటుంది కదా, అగో అందుకోసం ఆ చెట్టు మండ పెట్టుకున్నది నెత్తిలా. మొత్తానికైతే ఈమె ఆలోచన బాగున్నది, ఖర్చు లేకుండా. మొగోళ్ళు ఆడవాళ్ళు అందరు కలిసి ఇట్టే చెట్ల కొమ్మలు ఇరువురు నెత్తిలో పెట్టుకొని పోరు అంతే. ఎందుకంటే ప్రకృతిని దగ్గర నుంచి కాపాడుకున్నట్టు ఉంటుంది, ఎండకు సల్వ కూడా ఉంటుంది కదా. అగో గదా నట్టు ముచ్చట గామని చూస్తేనే చిత్రం అనిపిస్తుంది. ఇంతలో మండ నెత్తిలో పెట్టుకొని పోతుంది, మరి ఎంకల మేకలు బీకలు ఎదురైతే ఎట్టుంటుందో ఏం కథ. ఆనలు ఎట్లా పడుతున్నాయో ఎండలు సుతాగా అట్లనే కొడుతున్నాయి. పొద్దుగాల ఎండలు పొద్దుముఖి ఆనలు. గివిటి గురించి అయితే చెప్పనవసరమే లేదు. కానీ ఆనలకైతే ఉండొచ్చు గాని ఎండలకి ఎడబతుకుతాం చెప్పుండ్రి. అత్లాకుత్లం కాదా పానము. గట్లనే ఎండాకాలంలో ఎడికన్నా ప్రయాణం చేయాలంటే గా ఎండను తట్టుకునేందుకు టోపి పెట్టుకుంటారు, లేకపోతే శత్రువులు పట్టుకొని పోతారు. కానీ ఒక ఆమె ఆలోచన ఎట్లుందో ఎరికే నావుల్లా. ఎండ నుంచెల్లి తట్టుకునేతందుకు ఉడుకు గల్లను తప్పించుకునేతందుకు వినూతంగా ఆలోచన చేసింది. చెట్టు రెమ్మలను ఇరుసుకొని తలకాయ మీద పెట్టుకొని రోడ్డు మీద నడిచిపోతుంది. ఇక చూడుండ్రి, ఇక ఆమెను చూడనోళ్ళే లేరు, అందరు ఆమె దిక్కే చూసుడు. ఆగో భలే ఉంది కదా నుల్లా. ఇక మరి చల్లగుండదా, చెట్టు కొమ్మలాయే ఆకులాయే చల్లదనంగా ఉంటుంది కదా. ఇక బండ్ల మీద పోయేటోళ్ళు నడుచుకుంటా పోయేటోళ్ళు గామె ఆలోచనకు హౌరా అనుకుంటుర్రు చూడుండ్రి. ఇంకొంతమంది అయితే ఈ చిత్రంగా చూస్తాండ్రు. గా మహిళ ఇక తనను తాను ఎండ నుంచెల్లి రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తాండ్రు కొందరు. గీ ముచ్చట పశ్చిమ గోదావరి జిల్లా కాడున్న భీమవరం పట్నంలో అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనుకో రాదుర్రి. చక్కర్లు కొడుతుంది రిక్కన గిర్రా. అగో ఇట్లా కూడా బతుకోవచ్చునా. ఓ కథ మంచిగానే ఉన్నది కదా. ఒక ఆయన ఒక కారు ఉన్నదట, అట్లా కూర్చొని ఇంకో మనిషిని షాపులకు తోలిండు. ఏందనంటే 2 టౌన్ SI కూర్చున్న లోపల సరుకులు ఇవ్వాలని చెప్పి 4,000 రూపాయల దాకా సరుకులు తీసుకొని ఆ షాప్ ఆయన మోసం చేసి ఉరికిరట. మొత్తానికి పోలీసు వాళ్ళు దొరకబట్టిరు అని. ఏం సంగతి ఆయన, నువ్వు ఏ 2 టౌన్ SIవి ఏం సంగతి అంటే, ఆ కారు ఒకటి ఉంది దానికి బిల్డప్ ఇచ్చిండు అన్నట్టు. ఇంకా 4,000 రూపాయల సరుకుల కోసం కూడా పోలీసు వాళ్ళని అబద్ధం ఆడతారా అని జవడం పాడైపోను. మరి ఇది ఒకటే నా ఏడబడతాడు వాడుతుండా. పోలీసు వాళ్ళు అలా కారట్టు వాడుకుంటలేరు కానీ ఈడు వాడిండు కదా మంచిగానే. ఇక చూడరు ఆయన భాగవతం, ఆయనకు అసిస్టెంట్, మళ్ళీ ఆయన ఎంత నిమ్మలంగా ఉన్నాడు చూడరు. ఎంత మంచి పిల్లగాని నువ్వు.
ఇక ఈ నడుమ గిసొంటిది అందరికి పాషన్ అయిపోయిందిలా. ఒక కార్ వేసుకొని రావాలా, ఓగోలేమో బయట ఉండాలా, కార్లు అద్దాలు పెట్టుకొని ఒకళ్ళు లోపట ఉండాలి. అగో కనబడుతుండా మా సారు, ఇక ఎక్కతక్క చేసినవంటే నీ దుకాణం ఉండదు ఏముండదు అని చెప్పి బెదిరియాలా పైసలన్నా, లేకపోతే అక్కడ ఏముంటావు ఎత్తుకొని పోవాలా. గట్లనే అయిందులాగి ఇక్కడ కూడా. అనంతపురం జిల్లా కాడ జరిగిందులాగి ముచ్చట. 2 టౌన్ సిఐ కార్లున్నాడని చెప్పి పాతూరు పోస్ట్ ఆఫీసు ఎదురుగున్న ఓ కిరాణా దుకాణంలా 4000 దాకా సరుకులు పట్టుకొని పోయిందట. షాపు యజమాని బెదిరించి పట్టుకొని పోయిందట. నువ్వులా పాపం పాడుగాను. గీ ముచ్చట మీద 1వ పట్టణ పోలీసోళ్ళు ఇక ఆరాధిస్తున్నట్లు ముచ్చటైతే తెలుస్తుంది. కారు యజమానిని గుర్తించిందట కానీ కార్లో ఎవరున్నారన్నది ఇంకా తెలుస్తలేదట. ఇక చూసిండ్రా, ఇక మరి గట్ల చెప్పంగానే పోవాలా, మరి నువ్వదిగానే అని తెలుసుకోవాలా. బెదిరియంగానే భయపడితే మీ సొమ్మే పోతుంది కానీ గాలకేమన్నా వస్తుందా అనుల్లా. ఇక ఇప్పుడు గట్లాయే 4000కు టోకరా వాయి. బతికేదే కిరాణా దుకాణం మీద గిసుంటోళ్ళ గాడుపు కూడా కొడతా అంటే ఏం మనుషులరా మీరు అని చెప్పి ముచ్చట తెలిసిన పబ్లిక్ అనకత్తురు. మొన్న కూడా గట్లనే అయ్యే కదా, నాకు సీఎం తెలుసు పిఎం తెలుసు గిసొంటి మాటలని చెప్పుకుంటా ఇక నకిలీ వేషాలతోటి పాపం జనాలను అమాయకుల్ని వేసి బురిడి కొట్టేస్తాన్రు. ఇక జర పైలం ఇప్పటికేం చెల్లన్నా. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.